హాయ్ ఫ్రెండ్స్! తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ ఆంధ్రప్రదేశ్ శుభవార్త. కొత్త ఆసరా చేత పెన్షన్‌లు భారీగా అయితే పెంచారు. అలాగే కొత్త పెన్షన్‌లు గూడా మరి ఇవ్వట్లేదు. మరి కొంతమందికి ఎందుకు రద్దవుతున్నాయి పెన్షన్‌లు అనేసి తెలుసుకోవాలని ఉంటే, అలాగే వికలాంగులకు కూడా మీకు పెన్షన్‌ల కార్డ్స్ అనేది వచ్చాయండి. మరి వివరాలేంటో తెలుసుకునే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ ఆల్ సింబల్ బటన్ గంట సింబల్ నొక్కితే నేను వేసే లేటెస్ట్ అప్డేట్స్, వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వెంటనే అయితే వస్తాయి. లేట్ చేయకుండా వీడియోలోకెళ్ళే ముందు ఒక లైక్ మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల 10 మందికి ఈ వీడియో అనేది వెళ్తుంది. వాళ్ళకి కూడా ఇన్ఫర్మేషన్ అనేది యూజ్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ప్రతి ఒక్కరికి కూడా పాత వారికైనా, కొత్త వారికైనా, వృద్ధులకి, వితంతువులకి, ఒంటరి మహిళలకు 4,000, వికలాంగులకు 6,000, హెచ్ఐబీడీ, చేనేత, మగ్గం కార్మికులకు 4,000, డయాలసిస్ వారికి కూడా 4,000 వేస్తున్నారు. కానీ క్యాబినెట్ అసెంబ్లీ మీటింగ్‌లో పెంపు విషయంలో మాత్రం ఎలాంటి అప్డేట్ రాలేదు, కానీ కొత్త పెన్షన్లు వేస్తామని చెప్పడం జరిగింది. అలాగే ఇప్పుడు వికలాంగులకు మాత్రము పెన్షన్లు సదరం సర్టిఫికేట్ అనేది రద్దు చేస్తున్నారండి. వెంటనే మీరు ఒక పెన్షన్ల కార్డ్ అనేది తీసుకోవాలి. ఆ పెన్షన్ల కార్డ్ తీసుకుంటేనే మీకు డబ్బులనేది వేస్తాము అనేసి కూడా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్కరు సదరం సర్టిఫికేట్ అనేది రద్దు చేయడం వల్ల మీకు పెన్షన్ కార్డ్ అనేది తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. వెంటనే మీరు పెన్షన్ కార్డ్ తీసుకుంటేనే వికలాంగులకు డబ్బులనేది అకౌంట్‌లో అయితే పడతాయి. థాంక్స్ ఫర్ వాచింగ్.